పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 జగన్ పాలన ఏ విధంగా ఉంది? జగన్ పాలన అంటే ఇప్పటి వరకు బాగానే ఉంది. అయితే ఇంతవరకు 75 సంవత్సరాల నుంచి కూడా ఇవ్వని అన్ని పథకాలు ఉన్నాయి, కప్పెట్టారు. వీళ్ళు బయటికి తీయలేదు, ఈయన బయట పెట్టాడు. అది పథకాలు బాగానే ఉన్నాయి. అంటే పథకాలు కేవలం వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇస్తున్నారు. వైఎస్ఆర్సీపీ కాదు, అందరికీ ఇస్తున్నాడు. అందరికీ, కుల మతాలతో లేదు, అతను అందరికీ ఇచ్చాడు. అతను చెప్పాడు కదా, కులంతో లేదు, పార్టీతో లేదు, అందరికీ ఇస్తాం. అంటే వైసీపీ పార్టీ కార్యకర్తలకే దోషపెడుతున్నారు అంటారా? అది వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళు చెప్పుకుంటున్నారు, వాళ్ళ సింపతి కోసం చెప్పుకుంటున్నారు అంతే. పథకాలు అయితే బాగానే ఉన్నాయి. మరి ఈసారి మేము అధికారంలోకి వస్తే ఇంతకన్నా ఎక్కిస్తామన్నారు చంద్రబాబు నాయుడు గారు. అది జరగని పని. ఫస్ట్ సారి కూడా బాబు వస్తే ఉద్యోగం ఇస్తాం, ఉద్యోగం లేని వాళ్ళకి 2000 రూపాయలు ఇస్తాం అన్నాడు. ఇచ్చాడా? లేదుగా. తర్వాత 40,000 ఇండస్ట్రీలు అన్నాడు. కరెక్టే. 40 ఏళ్ళు ఏమి సాధించగలరు? అతనికి గుర్తింపు అంటూ పెట్టుకున్నాడా? ఏమీ లేదుగా. అంటే పసుపు కుంకుమ ఇచ్చాము. పసుపు కుంకుమ ఇచ్చాడంటే ఎంప్లాయీస్ తాలూకా ప్రావిడెంట్ ఫండ్ తీసుకొచ్చి ఇచ్చాడు, సొంత డబ్బులు ఇవ్వలేదు. అది ఏమీ లేదు, అంత అబద్ధం. ఇవాళ చెప్పుకుంటున్నాడండి, ఆ రోజు చెప్పుకోవడానికి ఏమైనా ఉందా? రైతులకు రుణమాఫీ కూడా చేశామన్నాడు. ఎక్కడ చేశాడు? అవన్నీ మామూలేనండి, ఇవన్నీ చేసేది ఏం లేదు, అతను చెయ్యలేదు కూడా. అయితే మనకు అవకాశం ఇస్తే ఈసారి ఆడవాళ్ళకి ఉచితంగా అవన్నీ సరే, ప్రయాణం ఆర్టీసీలో ఇస్తాడు, బాగానే ఉంది. ఆర్టీసీ మూత వేసేయాలి కదా, ఎందుకంటే ఆర్టీసీ మరి ఆదాయం లేనప్పుడు ఆర్టీసీ దేనికి? మరి వీళ్ళందరూ ఆడవాళ్ళు ఎక్కుతుంటే ఇక దానికి ఆదాయం ఎంత? డ్రైవర్ జీతాలు ఎక్కడ, కండక్టర్ జీతాలు ఎక్కడ? మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంకా బెల్ ఐకాన్ క్లిక్ చేయలేదా? అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దండి. డిపార్ట్మెంట్ ఎలా బతుకుతుంది? ఇంక మూసేయాలి. అయితే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది ఫస్ట్ వేస్తానన్నా వేయలేదు కదండి, ఇప్పుడు ఎలా వేస్తాడు? నమ్మే పని ఉండదు, ఎవరు నమ్మరు. చెప్పండి. ఇప్పుడు ఆడు ఏదో చింపత కోసం ఏదో మళ్ళీ వచ్చేయాలని ప్లాన్తో కొడుకుని నిలబెట్టాలని, ఆయన నిలబడ్డా ఇంకా కొడుకుని నిలబెట్టాలనే ఆ ఉద్దేశంతోనే చేసుకుంటున్నాడు తప్ప అతనే రాలేడు. ఆయన అరెస్ట్ చేశారు. అవును, చేశారు. అరెస్ట్ ప్రభావం వచ్చే ఎన్నికల్లో సానుభూతిగా మారే అవకాశం మారదు, అలా కూడా మారదు. ఎందుకంటే చేసింది క్లియర్గా అర్థమైపోతుంది కదండి. ఇప్పుడు కోట్లు పెట్టి తీసుకొచ్చాడు లండన్ నుంచి, అమెరికా నుంచి లాయర్ని, మన ఇండియా వాళ్ళు పనికిరారని. మరి వాళ్ళే చేతులు ఎత్తేసారు. ఇక నువ్వు చేసిందని గుర్తింపు, నీకు బెయిల్ ఎందుకు ఇచ్చారు? దొంగతనం చేయబట్టికే బెయిల్ ఇచ్చారు. దొంగోడు అయితే నువ్వు వాదించి తెచ్చుకుని పక్కకు పోవచ్చు కదా. నేను అరెస్ట్ చేసినాడు, మూచేయి, తీసుకెళ్ళి చెంపుతా, నీకు ధైర్యం ఉంటే. నువ్వు చేయలేదు కదా. అంటే ఇవన్నీ జగన్ అక్రమంగా పెట్టిన కేసు. అక్రమంగా పెడితే తప్పు చేయలేదు, రుజువు చెయ్యి. తప్పు లేదని రుజువు చేసి ఆయన తీసుకెళ్ళి జగన్ మూసేయి, నీకు చేతనైతే. అది అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఇక అవన్నీ మామూలే. పవన్ కళ్యాణ్ అనేది ఏంటంటే డ్యాన్స్ ప్రోగ్రామ్ అది. ఆయన అధ్యక్షుడే, కరెక్టే. ఏమి చేయగలిగాడు? ఇప్పుడు మొన్న బోట్లు కాలిపోయాయి, 40 బోట్లు. అక్కడికి వెళ్ళాడు, అదిగో ఇదిగో అని చెప్పాడు. ఎవరికైనా 10 రూపాయలు ఇచ్చాడా? చెప్పండి. ప్రభుత్వం ఎంత ఇచ్చింది? 50,000 ఇచ్చాడు. ప్రభుత్వం ఎంత ఇచ్చింది? 80% ఇచ్చింది. మరి ఇక్కడ పత్తిపాడులో సభ పెట్టాడు ఆయన. అవునవును, పెట్టాడు. ఇక్కడ ఈ కాకినాడ ఏదైతే ఉందో, ఈ జిల్లాలో ఇన్ని కాన్స్టిట్యున్సీ, ఇన్ని నియోజకవర్గాలు ఉండగా పత్తిపాడులోనే ఎందుకు పెట్టినట్టు? అంతే అయ్యా. ఇప్పుడు అది కాపులు నిబంధన ఉంది కదా, ముద్రగడ పద్మనాభ గారికి, దాని మీద ఎక్స్పర్టీగా పెట్టాలని దానికి పెట్టాడు తప్ప ఈడు పొడగొట్టేయడానికి కాదు. ఈడు పడగొట్టలేడు కూడా. మరే ఇదే కాపులు కానుకుంటున్నాడు. ముద్రగడ పద్మనాభ భార్య పిల్లలు అందరినీ జైల్లో పెట్టి కొట్టించినప్పుడు ఏమయ్యాడు ఈ కాపోడు? అప్పుడు లేదా కాపులు కదా, మరి అది ఉండాలి కదా. అంటే ఈ కాపులు ఎవరైతే ఉన్నారో ఆ కాపులు జగన్కి పాలేరులా పనిచేస్తున్నారు. అలాంటి కాపులు నాకు వద్దు అంటున్నాడు. అదే పాలేరండి, ఈయన పాలేరుగా తిప్పుకోవడానికి కదా వస్తానంటాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తిప్పాడు 40 ఏళ్ళలో 6 లక్షలు 7 లక్షలు ఎంతో సంపాదించుకున్నాడు. అది బాబిచ్చింది 2 ఎకరాలు కాకుండా. ఇవాళ ఎంత సంపాదించాడు? ముష్టి 350-70 కోట్లతో నాకేం పని ఉంది? ఎవరు భువనేశ్వరి ముష్టి 300 కోట్లతో ఇవాళ లాయర్లకి ఎంత ఖర్చు పెట్టావు? 53 రోజులకి 2,500 కోట్లు. 2,500 కోట్లు నీకు ముష్టి 300 కోట్లు. 4 షేర్లు అమ్మితే 400 కోట్లు అవుతుంది. 400 కోట్లు వచ్చినప్పుడు ఇప్పుడు 2,500 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? 400 రావాలి కదా. ఆ 400 చూపించాలి. నీకు వచ్చింది 400 కోట్లు. 2,500 కోట్లు ఏమైంది? ఎక్కడది?
మరి దానికి ఒక కేసు పెట్టాలి ఇప్పుడు మీరు ముద్రగడ పద్మనాభం పేరు ఎత్తారు. అవును. అయితే ఈ ముద్రగడ పద్మనాభం కొన్ని లెటర్లు రాశారు లేఖలు. అవును. ముద్రగడ పద్మనాభం గారిని కూడా మీరు అమ్ముడుపోయారు, మీరు కూడా పాలేరు కాబట్టి పవన్ కళ్యాణ్. అది ముద్రగడ పద్మనాభం మరి తాతల నుంచి ఉన్నవాడండి, ఆడేవాడండి. ముద్ర ఈడి పాలేరుగా చేయవలసిన అవసరం ఉంది. పాలేరుగా చేస్తే మరి జైల్లో ఎందుకు కొట్టించాడు చంద్రబాబు నాయుడు? అంటే జగన్ పాలేరుగా పనిచేస్తున్నాడు ముద్రగడ అంటున్నాడు కదా. అంటే ఎవరు మంచివాడు అయితే ఆడు వెనకాల వెళ్తాడు పాలేరా? మరి ఇప్పుడు ఈడు ఎంత పాలేరు అవుతుంది? చంద్రబాబు నాయుడు వెనకాల తిరుగుతున్నాడు కదా, మరి అది పాలేరు కదా. ఆడు పాలేరే, ఆడు చెప్పినట్టే చేస్తున్నాడు. వీడు లిస్ట్ ప్రకారం చదువుతున్నాడు. వీడు సొంతంగా మాట్లాడింది లేదు. ఆడు లెటర్ రాటిస్తున్నాడు, ఈ లెటర్ ప్రకారం మీకు చెప్తాడు. 1,00,000 పుస్తకాలు చదివాడట, ఇంటర్ సెకండ్ ఇయర్ పాస్ అవ్వలేదు కానీ. అది మరి టీడీపీ జనసేన పొత్తు ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఈ పత్తిపాడులో కావచ్చు, ఎంతవరకు ఉంటుంది అంటారు? కష్టం అండి అది. ఆడి నిలబెట్టుకోలేరు, వాళ్ళు నిలబడరు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది తెలంగాణలో, వాళ్ళు నిలబెడతారా? ఇంతకన్నా ఎంఏఎంలు నిలబెట్టలేకపోయారు కాంగ్రెస్ని. పత్తిపాడులోది కూడా ఈ పత్తిపాడులో ఏమి రాడండి. వీడు ఏదో పత్తిపాడులో నిలబెడతాను అక్కడ పెడతాను అన్న కానీ కష్టం. లాస్ట్ వచ్చే వరకు వీడు వెనకాల తిరుగుతారు కుర్రోళ్ళు కాబట్టి. లాస్ట్కి వచ్చాడు ఏమి ఉండదు. ప్రతిపాడు మళ్ళీ మామూలు ఇప్పుడు ఎవరు గెలిచారో వాళ్ళే ఉంటారు. ప్రసాదే కదా ముఖ్యమంత్రి జగనే ఉంటాడు. వీళ్ళు అన్నీ ఉట్టి మాటలండి. నిజంగా కనిపెట్టుకుంటే ఒకటే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. ఏం చెప్పాడు? నేను మీకు మంచి చేస్తే నాకు ఓటేయండి, లేకపోతే మాకు వేయొద్దు. వీళ్ళలాగా నాకు నీ చేసి ఇస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను చెప్పలేదు కదా. నేను చేస్తానని చెప్పలేదు, నాకు వేయండి అని అంటలేదు. నేను మీకు మంచి చేస్తేనే నాకు వేయండి, లేకపోతే మీరు మానేయండి. అంటే ఈ ఉమ్మడి గోదావరి జిల్లాలు తూర్పు గోదావరి కావచ్చు, పశ్చిమ గోదావరి కావచ్చు, మొత్తంగా 34 సీట్లు ఉన్నాయి. 34 సీట్లు ఒక్క సీటు కూడా ఆనవని అన్నాడు పవన్ కళ్యాణ్ జగన్కి. అసలు ఆడికి రాదు కదా. జగన్మోహన్ రెడ్డి కాదు, ముందు ఆడు నిలబెట్టుకోమనండి. ఆడు ఎన్ని చోట్ల నిలబెడుతున్నాడు? అవి నిలబెట్టమని ఇంకా చెప్పలేదు. అప్పుడు మొన్న అయితే అక్కడ నిలబడ్డాడు, ఇక్కడ ఇంకో చోట ఎక్కడ నిలబడ్డాడు. అవి 2 పోయాయి కదా. ఇప్పుడు తెలంగాణలో 7 చోట్ల 8 చోట్ల నిలబడ్డాడు, ఒకటే వచ్చింది. ఒకటే, అది కూడా కష్టమే. మొత్తం డిపాజిటే రాలేదు. ఇవన్నీ ఉట్టిదండి. వాడు హ్యాపీగా ఆ సినీ ఫీల్డ్ అంటే వీళ్ళ మాటలిని ఆడు మొండోడు కదా. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్న టైంలోనే అడ్డం తిరిగి గుండు కొట్టించుకున్నాడు కదా పరిటాల చేత. అయ్యి అప్పుడు ఎవరో కాపాడాడు? రాజశేఖర రెడ్డి కాపాడాడు. ఆయన కూడా. బాలకృష్ణ ఎవరు కాపాడాడు? జగన్మోహన్ తండ్రే కాపాడాడు. లేదా బాలకృష్ణ ఎక్కడ ఉండాలి? జైల్లో ఉండాలి. అప్పుడు ఎవరు కాపాడుకున్నారు? పురంధేశ్వరి వెళ్ళి రాజశేఖర రెడ్డి కాళ్ళు పట్టుకుంది, నా తమ్ముడిని కాపాడండి అని. అప్పుడు రాజశేఖర రెడ్డి కాపాడింది ఆ టైంలో. సో ఫైనల్గా మళ్ళీ ముఖ్యమంత్రి జగనే. చాలా బాగుందండి జగన్ పాలన. ఏ రకంగా అంటే మహిళలకి అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు వస్తున్నాయండి. ఇంటికి తెచ్చి మరీ ఇస్తున్నారండి. ఇంట్లో ముసలి వాళ్ళు ఉంటే పెన్షన్ కానీ ఏవైనా సరే ఇంటికి తెచ్చిస్తున్నారు. వాలంటీర్లు ఇంటికి వస్తున్నారు. రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ఏ విషయమైనా సరే మాకు అప్డేట్ ఇస్తారు. ఆడవాళ్ళకి బాగున్నాయి, అన్ని బాగున్నాయి. వచ్చే నన్ను గెలిపిస్తే కనుక ఆర్టీసీలు ప్రయాణం కావచ్చు, ఎంతమంది ఆడవాళ్ళు అంతమంది నెలకు 1500 చెప్పిన వాళ్ళు అందరూ చేయరండి. ఫ్రీగా ఇస్తామంటాడు ఆయన. చెప్పిన వాళ్ళు ఎవరు చేయరు. అవన్నీ అబద్ధాలు తప్ప నిజాలు కాదు. ఒక చేసి చూపించింది జగన్ ఒక్కడే. 9 పథకాలు అన్నాడు, నవరత్నాలు అన్నారు, అవి చేసి చూపించాడు కూడా. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49